ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 30 అధ్యాయ పుష్కరిణి ఫలశ్రుతి. నారద మహర్షి రాజర్షియాగు అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రతమహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవ మహారాజా, వైశాఖ శుక్లపక్షమున చివరిగా వచ్చు 3 తిథులను, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను ఈ 3 తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు. పుష్కరిణి అనునది సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను కలిగించును. ఈ 3 తిథులలోనూ స్నానాధికములు చేయలేని వారు ఈ 3 తిథుల్లో ఏ తిథి యందు వైశాఖ స్నానాదులు చేసినను వారికి 3 తిథుల యందును స్నానం చేసినంత ఫలితము సిద్ధించును. త్రయోదశి నాడు సర్వదేవతలను జలములు ఆవహించి ఉందురు. ఆ తిథి యందు సంపూర్ణముగా వసింతురు. పూర్ణిమ యందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములను ఆ తిథి యందు ఆవహించి ఉండును. పై కారణమున ఈ 3 తిథులను ప్రశస్తములైనవి. బ్రహ్మహత్య, సురాపానము మున్నగు పాపములను చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలములను ఇచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగనే ఏకాదశి యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయానిధియకు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవుల నుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలందరూ వారు తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను 3 తిథులను ఈ 3 తిథులు మానవులు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చును. వైశాఖ మాసము 30 దివసములను వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులు చేయలేకపోయిన వారు ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలమును ఇచ్చెదము. ఈ 3 తిథుల యందును స్నానాధికమును చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందెదరు. వేడి నీటి స్నానమును చేసిన వారు 14 మన్వంతరములను గడిచినంత వరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు దేవతలకు పెరుగు అన్నము ఇయ్యని వారు పిశాచములై పంచభూతములు ఉన్నంత వరకు బాధపడుచుందరు. వైశాఖ మాస వ్రతమును నియమ నిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు. వైశాఖ మాసముల నెలనాళ్ళు స్నానాదములను చేయలేని వారు పై 3 తిథుల యందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలమును పొంది శ్రీహరి సాయుధ్యమును పొందెదరు. ఈ మాస వ్రతము ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజించని వారికి మేము శాపములు ఇచ్చెదము. అట్టివారు సంతానము ఆయుషు శ్రేయస్సు లేని వారే బాధలు పొందుదరని దేవతలందరూ కట్టడి చేసిరి. కావున ఈ 3 తిథుల సముదాయము అంత్యపుష్కరిణి నామధేయము మున సర్వ పాపములను వారించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలి అగు పుత్రుని పొందును. ఈ 3 దినములందును గీతాపఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధయాగము చేసినంత పుణ్యమును పొందెదరు. ఈ దినములందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యము ఇంతనే చెప్పవలేదు. పౌర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరంతో అభిషేకించిన వారు శ్రీహరిలోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరిలోకములందే ఉందురు. శక్తి ఉండి వైశాఖ వ్రతము ఆచరింపని వారు సర్వ పాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ 3 దినములందు భాగవతమును ఏ మాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులు అగుదురు. ఈ 3 దినముల వ్రతమును చేయుట చేత వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందిదురు. బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వారు వైశాఖ స్నానం ఆచరించిన వారు సమాన ఫలమును పొందెదరు.
నల్లని వృషభమును అచ్చుపోసిన ఆంబోతుగా విడిచినవారు సర్వ పురుషార్థములను పొందెదరు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారికి అపమృత్యువు ఉండనే ఉండదు. 3,50,00,000 తీర్థములు అన్నీయూ కలిసి మేము పాపములను పోగొట్టుచుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారి పాపములన్నీ మనలో చేరి మనకు ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుంది. దీనిని పోగొట్టుకొను మార్గము చెప్పమని శ్రీహరిని కోరవలేను అని అనుకుని శ్రీహరి వద్దకు పోయిరి. ఆయనను ప్రార్థించి తమ బాధను చెప్పుకొనవి. అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయము కంటే ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగు వాటిలో ఆడినచో కురు కల్మష విహీనులు అగుదురు. మీ స్నానమైన తర్వాత ఆ జలములో స్నానమాడిన వారికి మీ కల్మషము అంటును. అనగా సూర్యోదయము కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషము అంటదు, వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములను ఆ విధముగా చేసి తన కల్మషములను పోగొట్టుకున్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము చివరి వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు. నాయన శృతదేవ, నీవడిగిన వైశాఖ మహిమను నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు, శివుడుకును సాధ్యము కాదు. వైశాఖ మహిమను చెప్పమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు 100 దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించెను. అట్టిచో సామాన్యుడకు నేనెంతవాడును శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితము కొరకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా, నీవు శ్రద్ధాశక్తులతో వైశాఖ వ్రతమును ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయిను. శృతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవంతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషునకు నారదుడు చెప్పి, అంబరీష మహారాజా, సర్వ శుభకరమగు వైశాఖ మహిమను చెప్పి తిని, దీనివలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీటిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో ఆచరింపుము అని నారదుడు అనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారమును మరల చేసెను. నారదుని బహువిధములుగా గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాయుధ్యమును పొందెను. ఈ ఉత్తమ కథను విన్నను, చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తిని పొందెదరు. వైశాఖ పురాణం 30 అధ్యాయ సంపూర్ణం.